రాష్ట్రంలో పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయంటూ వైసీపీ పార్టీ ఆక్షేపిస్తున్నటువంటి నేపథ్యంలో అనంతపురంలో కూడా ఈరోజు ఈ సంతకాల సేకరణ చేపట్టిన నేపథ్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అందులో జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి, మాజీ మంత్రి సాకేత్ శైలజనాథ్ కూడా ఇక్కడ పరామర్శిస్తున్నటువంటి నేపథ్యంలో మరి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి మనతో ఉన్నారు. ఏం చెప్తారు సార్ ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై వైసీపీ స్టాండ్? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో శాంతి భద్రతలకు అనేది కూడా క్షీణించారు. ఎప్పుడూ లేనంత కూడా క్షీణించారు. స్వాతంత్రం వచ్చే నుంచి ఇంత పెద్ద ఎత్తున కాదు. ఈరోజు లా అండ్ ఆర్డర్ అనేది కూడా ఎక్కడ కానీ లేకుండా పోయింది. పోలీసు వ్యవస్థనే ఈరోజు పాలకులు పోలీసు వ్యవస్థనే గుప్పట్లో పెట్టుకొని ఈరోజు రాజ్యం అనేది కూడా వెళ్తూ ఉన్నారు. అనేక రకాలు కూడా ఈరోజు చేస్తున్నాం. అందుకోసం పోలీస్ వ్యవస్థ గాడి తప్పిపోయింది. ఈరోజు లాకప్ డెత్ కావచ్చు, కిషన్లంకలో జరిగిన సాయి కృష్ణ దాంట్లో లాకప్ డెత్ కావచ్చు, అలాగే వేధింపులు తట్టుకోలేక ఈరోజు అతను కాంతి కుమార్ అని చేసి కూడా ఆత్మహత్య చేసుకోవడం, అది కూడా సూసైడల్ దాంట్లో కూడా నోట్ అనేది కూడా ఓపెన్గా కూడా చెప్పి వారి యొక్క వేధింపులు తట్టుకోలేక మేము చనిపోతున్నాం ఆత్మహత్య చేసుకుని చెప్పడం కానీ, అలాగే గంగమ్మ గారు కానీ ఇట్లా దాదాపుగా కూడా 20 మంది కూడా ఈరోజు పోలీసు వాళ్ళతో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా హత్య గావించబడినారు. కూడా కడకు ఈ సాయి కృష్ణ అనే దాంట్లో కూడా లాకప్ జరిగితే ఆ తల్లి పోయి కనీసం శవమేనా ఏంటంటే శవాన్ని కూడా చూపించుకోకుండా ఎప్పుడు కానీ లాకప్ డెత్లు జరిగితే కనీసం చెప్పేవారు, కానీ ఎప్పుడు ఇటువంటిది లేకోకుండా లాకప్ డెత్ అనేది కూడా జరిగిందని కూడా చెప్పుకోకుండా శవాన్ని కూడా మాయం కూడా చేశారు. బూడిదేనే ఉంటే బూడిదే కూడా ఇవ్వలేని పరిస్థితులు ఈరోజు కూడా అంత దారుణంగా కూడా దిగజారిపోయినాయి కూడా ఈరోజు కూడా. కాబట్టి దీనికి వ్యతిరేకంగా కూడా ప్రతి ఒక్కరు కూడా మరీ ముఖ్యంగా కూడా మేధావులు కానీ తటస్థులు వారందరూ కూడా స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సామాన్యుడు కూడా ఏ గ్రామానికి పోయినా పట్టణాల్లో ఎక్కడ పోయినా కూడా పోలీసులు చూసి మరీ ముఖ్యంగా ఈ పాలకులను చూసేసి కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పి కూడా పరిస్థితులు కూడా ఈరోజు నెలకొని ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అనేక రకాలు కూడా జనంలోకి తీసుకొని పోయి ఇష్యూలన్నీ కూడా వారికి అందుకోసం అటువంటి వారికి ఎందుకు కూడా అండగా ఉండేదానికి కూడా అనేక కూడా పోరాటాలు కూడా చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా కూడా ఆ సాయి కృష్ణ తల్లిదండ్రులు ఇంటి దగ్గరికి అంటే సొంత ఇంటి దగ్గర పోయి వాళ్ళు పరామర్శించడం, అలాగే ఈరోజు తర్వాత కృష్ణకాంత్ ఇంటి దగ్గరికి ఇవన్నీ కూడా చేసుకొని రావడం, మేము ఉన్నామని చెప్పి ధైర్యాన్ని కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. మేమే కాదు, రాజకీయ పార్టీనే కాదు, ప్రజలు ఈరోజు స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. ఇటువంటి ఎందుకంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారము ఈ ప్రభుత్వం ఏర్పడింది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే వీరు ఓట్లు వేసుకొని గెలిపించారు ఎంతో నమ్మకంతో. కానీ ఆ నమ్మకాలను వమ్ము చేస్తూ ఎక్కడ కానీ వారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం చెంది చేతగాక ఈరోజు అందరినీ కూడా భయభ్రాంతులను చేసేసి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి కూడా చేస్తున్నారు. అందుకోసమే దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటం చేస్తూనే ఉంటుంది రాష్ట్రంలో. కూటమి నాయకులు ఒకటే చెప్తాను, గత ప్రభుత్వంలో శాంతి భద్రతలు పూర్తిగా అడుగంటిపోయి అని చెప్పేసి ఒక కామెంట్ చేస్తున్నటువంటి నేపథ్యం, దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు గత ప్రభుత్వంలో క్షీణించాయంటే ఎక్కడ కానీ లేదు. ఓ సామాన్యుడు తల ఎత్తుకొని తిరిగి అన్ని రకాల కూడా వీరితో చేసేట్టు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయడం కూడా జరిగింది. నేను చెప్తాను, ఈరోజు క్షీణించాయంటారు ఎప్పుడైనా కానీ ఇటువంటి పరిస్థితులు అనేది ఉన్నాయా అని చెప్పి చెప్తాను. లాకప్ డెత్తులు జరిగితే లాకప్ డెత్ జరిగిందనో పొరపాటు జరిగిందనో లేదా చనిపోయినాడన్నా కూడా శవమన్న ఇచ్చేవాళ్ళు. ఎప్పుడు కొన్ని జరిగిన ఇన్సిడెంట్లు ఇచ్చేవారు, కానీ ఇప్పుడు అది లేకోకుండా శవాన్నే మాయం చేయడం ఇప్పుడు పరిస్థితులు ఎప్పుడైనా జరిగాయని చెప్పి. ఒక అతను వచ్చేసి పోలీసు వాళ్ళు పడుతున్న హింసకు తట్టుకోలేక నేను ఇంకా బతకలేనని చెప్పేసి ఆ బాధలు తట్టుకోలేక అవమానం భరించలేక ఈరోజు నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఎప్పుడైనా జరిగింది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు ఆ రోజు కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏదో జరిగిందని చెప్పేసి. ఈరోజు ఏమైనా కానీ జరిగింది అసలు కంపారిజనే లేదు. అసలు ఇప్పుడుండే ప్రభుత్వం కేవలం పోలీసు రాజ్యమే నడుస్తుంది. ఈరోజు ఎక్కడ కానీ ఎప్పుడు కానీ పోలీసు రాజ్యం నడుస్తుంది. మంత్రి కూడా శైలజనాథ్ గారు ఉన్నారు, ఏం చెప్తారు సార్ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులపైన మీరు మాజీ మంత్రిగా ఏం చెప్తారు? ఈ రోజున నిజంగా అత్యంత బాధాకరం. ఈ రాష్ట్రంలో భారతదేశంలోనే ప్రజాస్వామ్య రాష్ట్రంగా ఉండేది చివరికి జీవించే హక్కును కాపాడండి అని గొంతెత్తవలసిన పరిస్థితి వచ్చింది. అసలు పోలీస్ స్టేషన్లో విచ్చలవిడిగా దమనకాండ సాగుతూ ఉంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా అసలు పోలీసుల పరిపాలనే సాగుతూ ఉంది రాష్ట్రంలో. చివరికి చంపేసి శవాన్ని మాయం చేసి వాళ్ళమ్మ బూడిదిమ్మంటే బూడిదిచ్చే వాళ్ళు లేక అడుగుతూ ఉన్నాం. చివరికి ఫుటేజ్లు కూడా 18 నెలలు మాయమైపోతే కెమెరాలవి ఏం చేస్తారు? రా అండ్ ఆర్డర్ చూస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు? సో దీంట్లో అత్యున్నత స్థాయి పోలీస్ అధికారులు ఇన్వాల్వ్మెంట్ ఉందని జనాలు నమ్ముతూ ఉన్నారు. అట్లాగే రాజకీయం ఇన్వాల్వ్మెంట్ ఉందని జనాలు నమ్ముతూ ఉన్నారు. కనుక దీని క్లారిఫికేషన్ ఒక్కటే,
బతికే హక్కును కాపాడడం కోసం వైఎస్ఆర్సీపీ ఎంత దూరమైనా పోతుంది. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఇది అసలు బతకడానికే కాదు శవానికి కూడా మర్యాద ఇవ్వాలన్నది ఆర్టికల్ 21 యొక్క ఉద్దేశం కూడా. కాబట్టి ఇది అడుగుతా ఉన్నాం, బాధేస్తుంది. ఆ క్రాంతికమైన అబ్బాయి చివరికి నేను చచ్చిపోతా అని చెప్పి వీడియో పెట్టినా, లేక శవం దొరకకపోయినా సాయిది, ఇంకొకరి చివరికి నా కొడుకు చావు కారణం ఏంటి, వీళ్ళతో క్రిమినల్స్ అంటే చట్టం చూసుకుంటుంది. అంతేగా దాన్ని మీరేం చేస్తూ ఉన్నారు. కాబట్టి డిమాండ్ చేస్తాం, చివరికి బతికే హక్కును కాపాడండి అని అరవాల్సి రావడమే నిజంగా ఆంధ్రప్రదేశ్లో నేను సిగ్గుపడతా ఉన్నాను, అసలుకి బాధపడతా ఉన్నాను. ఈ ప్రభుత్వం తక్షణం ముందుకు రావాలి, ఈ కేసును కూడా సిబిఐ ఎంక్వైరీకి వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఫైనల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మరొకసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం, మావిగన్ అనేది ఒకటి, మరి ఏదైతే ఉందో విజయవాడే రాజధాని అని మాట్లాడడం, దీని మీద మీ స్టాండ్ ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏదో అదే మా స్టాండ్. అయితే రాయలసీమ హక్కుల్ని కూడా రాయలసీమ అభివృద్ధిలో గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. ఇది మొత్తం మీద అయితే మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఏకంగా రోజు ఏదైతే ఉందో జీవించడానికి ఏదో హక్కులు కల్పించండి అన్నట్టుగా మేము పోరాడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లోనే పోలీసుల రాజ్యం నడుస్తుంది అని చెప్పేసి అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి, మాజీ మంత్రి శైలజనాథ్ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి రాష్ట్ర రాజధాని అంశంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి స్టాండే మా స్టాండ్. ఖచ్చితంగా ఏదైతే ఉందో మావిగన్ మీద మాత్రం మేము స్టాండ్ అయి ఉన్నాము అని చెప్పేసి మాజీ మంత్రి శైలజనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకెనాడు RTV అనంతపురం.